ఏదైనా సరే మనము సమస్య వచ్చినప్పుడు కత్తెర లెక్క పని చేయాలి, అంటే కట్ చేసుకుని పోతుండాలి. ఏదైనా మనం మంచి పని చేయాలనుకున్నప్పుడు కుట్టు లెక్క పని చేయాలి, అంటే కుట్టులో పోతుండాలి. అర్థమవుతుందా? వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. సంసారం అన్నాక చిన్న చిన్నవి వస్తుంటాయి, వాటిని సర్దుకుంటూ సాఫీగా సాగిపోవాలి, కానీ చిన్న చిన్న వాటినే లాగుతూ సంసారాలు చెడగొట్టుకోవద్దు. అయితే అలాంటి ఒక మంచి టాస్క్, ఫ్యామిలీ టాస్క్ ఈరోజు చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. బ్రో మీ పేరు? శరత్. గట్టిగా మాట్లాడు. శరత్. శరత్, ఏం ప్రాబ్లం? 6 months నుంచి మ్యారేజ్ చేసుకున్నాను. తను ఉండట్లే ఉండా అని చెప్తున్నది ఇక్కడ ఊర్లో. సరే సరే, ప్రాబ్లం అర్థమైంది. వ్యూవర్స్ ఏం లేదు, వ్యూవర్స్ ఇతను మ్యారేజ్ అయ్యి 6 months అవుతుంది ఆల్రెడీ. ఒక 2-3 months బాగానే ఉన్నారు. తర్వాత ఇలా మిస్సెస్ ఏమంటుందంటే ఈ ఊర్లో వద్దు, మనం సిటీకి వెళ్ళిపోదాం, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉందామని చెప్పేసి ఒకటే గొడవ పెడుతుంది. వ్యూవర్స్ ఆల్రెడీ లాస్ట్ మంత్ ఇతని మీద 490 కేసు కూడా పెట్టింది. 490 అంటే గృహహింస చట్టం. ఇతని మీద ఆల్రెడీ పెట్టింది. పెద్ద మనుషులతో కూర్చోబెట్టి మాట్లాడిపించాక సరే అని చెప్పి అంగీకారం మళ్ళీ మొదటికి వచ్చింది. సరే ఈసారి వాట్ ఎవర్ ఇతను మనకు ఫోన్ చేసి అంజనీ దాస్ చెప్పినమాట, ఇట్లా ప్రాబ్లం ఉందంటే సరే సొల్యూషన్ కోసం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఏమైతే అనేది కూడా చూద్దాము. ఇంకోటి మీరు ఒక్కరే వచ్చారు, ఊళ్ళోకి వెళ్ళింది. నువ్వేం ధైర్యపడకు. 490 ఏకర్ నువ్వు తప్పు చేయనప్పుడు ఎన్ని రోజులు నువ్వు తప్పు చేసినావు, మేము భార్యను హింసించినావు, మరి ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? మీకోసం చెప్పాను. సరే వాట్ ఎవర్, మాకు చెప్పినావు అయిపోయింది, దాని గురించి సరే. కానీ నువ్వు ఇట్లా డల్లు మాట్లాడినావు, ఆడ కూడా ఇట్లా డల్లు మాట్లాడినావు అనుకో, నువ్వు డల్ అయిపోతావు, డల్లాస్ అయిపోతావు. మీరు ముంచుతారా తెలుస్తారా మీ దగ్గర? నేను ముంచుతున్నా తెలిసిన సంగతి పక్కన పెట్టు. నేను ముంచడానికి నేనెవరు, తెలియడానికి నేనెవరు? నీ సంసారం చక్కగా కావాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఉండాలి. గాడిదను గుర్రాన్ని చెరువు దాకా తీసుకోగలుగుతాం కానీ నీళ్ళకి దాయిపోలేం కదా. ఇప్పుడు నీ పరిస్థితి అంతేమాట. నమస్తేనమ్మా, మా ఫ్రెండ్ ఆయన, అంటే నేను మా జూనియర్ అయినా అతను. నమస్తే, సుధాకర్ అమ్మ. అంటే నేను ఇక్కడ లోకల్ ఛానల్ రిపోర్టర్. మీరు సిటీలో ఎక్కడ ఉంటారమ్మా? అదే మీకు గొడవ అయిందంట కదా, దాని గురించి మాట్లాడండి. ఆల్రెడీ ఊళ్ళో గొడవ అయిందా? ఓకే వాట్ ఎవర్. నేను ఒకసారి సర్ది చెప్పడానికి వచ్చాను, అతనికే సర్ది చెప్పడానికి వచ్చాను అనమాట. మా మిస్సెస్ కూడా ఉందిరా, రండి రండి అని పిలిచిండు. కూర్చోవచ్చు? ఎన్ని రోజులు అవుతుందమ్మా పెళ్ళి? 6 months. నీకు నచ్చే చేసుకున్నావా, లేదంటే ఎవరైనా నచ్చి ఇష్టపడి అతను కాదని చెప్పి ఇతను చేసుకున్నావు? ప్రాబ్లం ఏందమ్మా? నచ్చి చేసుకున్నాను కానీ 6 months ఇంట్లోనే ఉన్నా. 6 months నుంచి డ్యూటీ పోతావు ఏదన్నా? ఏం లేదు, మా డ్యూటీ ఏం చేయకూడదని కండిషన్. వీళ్ళ మమ్మీ వీడేం డ్యూటీ ఉంటుంది అయినా మీరు చేయడానికి? విలేజ్ లో ఏముంటది చెప్పండి. అంటే మరి మీ ఎడ్యుకేషన్ ఎంత? మీరు ఎంత చదువుకున్నారు? బీకామ్ అంటే కామ్గా ఉండడం. బీకామ్ అంటే కామ్గా ఉండడం. ఇంకా 6 months నుంచి ఇంట్లోనే ఉన్నాను. బయటకి ఎక్కడికి వెళ్ళేది లేదు, ఒక సినిమా లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మమ్మీ దగ్గరే, వీళ్ళ మమ్మీ దగ్గరే ఉంటాం. ఇంట్లోనే ఇంకా 4 గోడల మధ్య ఎక్కడికి లేదు. ఇంకా నాకు చెప్పిన ఇట్లా సిటీకి వెళ్దాము, మనం ఓన్గా వేరే ఇల్లు తీసుకుని ఉందాము అనేసి చెప్తే తనేమో కాదంటున్నాడు. అందుకు గొడవ. అంతే. నీకు ఇది ఒక్కటే ప్రాబ్లమా, లేకపోతే ఇతను ఏమైనా సంపాదించట్లేదని? మనీ పరంగా అయితే ఏం లేదు, ఇంకా హ్యాపీగా ఉండాలి కదా. మేము కూడా ఎప్పుడు ఇక్కడ విలేజ్ లో చూడండి ఏముంటది, రేపు పొద్దున మాకు పిల్లలు పుడతారు, అప్పుడు వాళ్ళు కూడా విలేజ్ లోనే ఉంటారు. డెవలప్ అవ్వాలంటే సిటీనే కదా, వాళ్ళకి ఏం నేర్పియాలి? నేను 6 months చూస్తున్నా కదా, ఇక్కడ ఏం లేదు అసలు. ఇంట్లోనే చూసి తీసుకొచ్చింది. చెప్పిన తినకు మాట్లాడదాం అనేసి చెప్తే ఇతను ఏమంటున్నాడు, మమ్మీ వాళ్ళని వదిలేసి ఎట్లా వస్తాను నేను అని. కాదు, ఆమె అంతానని చెప్తుంది కదా, మరి ఏం మాట్లాడట్లేదు. పెట్టేసా, నేను మైలు పెట్టేసా, మా విలేజ్ పెట్టేసా అని చెప్పిన. ఊరి వాళ్ళు కూడా నేను పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి నేను నాన్నని కూడా చెప్పేశాను. అదే ప్రాబ్లం, నేను ఇప్పుడు కూడా అదే చెప్తా రానని చెప్పి. తనేమో హైదరాబాద్ చెప్పినట్టు కదా.
చెప్పాడు, నేను కాదనట్లేదు. నేను చెప్పిన దాని గురించి కూడా ఆలోచించాలి కదా తను ఎందుకు చెప్తుంది అనేసి. ఎప్పుడు చూసినా ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలి, నేను ఎందుకు చెప్తున్నాను అనేసి అర్థం చేసుకోడు. సిగరెట్ తో ఏమైనా కాల్చిందా? లేదు ఏం లేదు, మంచిగానే చూసుకుంటాడు. ఏం కొట్టలేదు. ఎందుకంటే తను సైలెంట్ పర్సన్. నేను నా కాలేజ్ టైం నుంచి నేను చెప్తున్నా కదా తను సైలెంట్ డీసెంట్ కాదనట్లేదు, మంచిగా చూసుకుంటాడు ప్రేమగా. గొడవ అయిందనేసి నేను చెప్పట్లేదు. మరి 490A కేసు ఎట్లా పెట్టకపోతేందమ్మా? 490A కేసు ఎట్లా పెట్టకపోతేందమ్మా? నిన్ను ఏం కొట్టలేడు తిట్టలేడు అంటే ఆడవాళ్ళ సెక్యూరిటీ కోసం ఒక కేసు, ఒక చట్టం అనేది వచ్చింది. అది అడ్డం పెట్టుకొని నువ్వు చుట్టం వాడినట్టు వాడతా అంటే ఎట్లా వాడతాను? చుట్టం వాడినట్టు వాడతా అంటే వాట్ ఎవర్ మీ భర్తనే కదా అతను. కాదమ్మా, అతను 14 రోజులు జైలు ఎట్లా పెట్టకపోతుందా? ఇప్పుడు తలదించుకోవద్దమ్మా. అడగండి తనని, అడగండి ఏమని అడగాలి? 14 రోజులు జైలు ఏం చేసినాడు కదా, అమ్మాయితో సంసారం చేసి ఎట్లా చేసినాడు? ఎందుకు గొడవ ఏం చేసినావు అని అడగండి చెప్తాడు. నువ్వు సైలెంట్ గా ఏం ఉండవు బ్రదర్, గట్టిగా మాట్లాడు. ఇప్పటిదాకా నేను ఏం చెప్పినా ఏదైనా ఉంటే మాట్లాడిపోయా. నువ్వు ఇప్పుడు ఇప్పటిదాకా నువ్వు ఏదైనా సరే మనసులో పెట్టుకోకు. ఏదైనా బాధ ఉంటే బయట పెట్టు. ఎవరు బయట ఎవరు ఇంకా వేరే వాళ్ళు. నేను ఒక్కనే ఇబ్బంది అనుకుంటే నేను కూడా వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు. నా వల్ల నీకు ఇబ్బంది అవుతున్నాము, నా వల్ల ఇబ్బంది అయితే నేను వెళ్ళిపోతాను. నాకు చెప్పినా నేను ఆల్రెడీ వాళ్ళని ఎక్స్పెక్ట్ నేను రానని చెప్పేసిన. తను ఏం మాట్లాడినా తను కేసు పెడతా అంటుంది. కేసు పెడితే పోలీసు వాళ్ళు 14 రోజులు 15 రోజులు ఉంచుకుంటున్నారు, పొల్లు కొడుతున్నారు. మాట్లాడి కాదు నేను మాట్లాడితే తను కేసు పెడుతున్నారు. కేసు పెట్టడానికి కారణం సొల్యూషన్ కాదు. తినకు చెప్పిన మాట్లాడినా అయితే కూడా రోజు గొడవ పెట్టుకుంటాడు, రోజు తాగొస్తాడు, రోజు గొడవ పెట్టుకుంటాడు రూమ్ లో. నేను ఒక మాట చెప్తాను, నువ్వేమనుకో. ఇంత అందమైన భార్య ఉన్నప్పుడు ఎవ్వడా మాట యా పని చేయడు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏ పని చేయడు? ఏమని కాకపోతే ఒక మాట చెప్పేది నేను చెప్పేది, ఇంత అందమైన భార్య అంత అందంగా అంత ఘోరంగా టార్చర్ పెడితే ఏ భర్త మీద తాగకుండా ఉంటాడు. అర్థమవుతుందా? ఎందుకు టార్చర్ పెడుతున్నావు అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు తెలుసా? టార్చర్ కాకపోతే నువ్వు నీతో మాట్లాడదామంటే తను భయపడుతున్నా అంటే ఏ స్థాయిలో దిగదార్శం ఆయన ఆయన భయపడితే నేనేం చేయాలి? దాన్ని నువ్వేమో చేస్తున్నావు భయానికి భయపడుతున్నాడు. నేనేమైనా చేసినా? నేను ఏం చేస్తావు? పోలీసులో పోయి అప్పచెప్తున్నాను. ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, అది కూడా ఎందుకు నేనేమో వినట్లేడు. అత్తకు చెప్తే అత్త పట్టించుకోదు, మామకు చెప్తే పేరెంట్స్ పెళ్లికి ముందు ఇదంతా తెలుసా స్టోరీ? ఇలా ఇట్లుంది పరిస్థితి ఊర్లో అని చెప్పేసి తెలుసు. అదేలో తీసుకొచ్చినాడు, పెళ్లికి ముందు విలేజ్ చూపించినాడు, అత్త మామలు చూపించాడు. అట్లా ఎవరో చూపెడతారా చెప్పు? నువ్వు సిటీలో పెరిగిన మనిషివి కాబట్టి నీతో రైతుతో కాదు అని చెప్పేసి పెళ్లికి ముందు ఎవరిని కూడా ఆడకూతుర్ని ఊర్లో తీసుకురారు. కానీ నేను తీసుకొచ్చి ఇవన్నీ చూపెట్టిన. ఎందుకు చూపెట్టినాడు? పెళ్లికి ముందు ఉన్నంత ప్రేమ ఇప్పుడు ఎందుకు లేదని. ఎందుకు లేదు చెప్పు? పెళ్లికి ముందు అన్ని దగ్గర తిప్పేటోడు మంచిగా. 6 months అవుతుంది, ఒక టెంపుల్ లేదు, సినిమా లేదు, ఏం. కరోనా టైంలో ఎవడో తీసుకోతున్నామా? పోయి రోగం తీసుకోమంటున్నావు. 6 months నుంచి ఉందా కరోనా? కరోనాలో పెళ్లి చేసుకున్నావు, కరోనాలో కాపురం చేసినావు, మళ్ళీ కరోనా పోయి అట్లా దేశమంతా చూసేస్తా అంటే ఏమన్నా కూడా నీ పెళ్లికి ఎంత మంది వచ్చారు చెప్పు? నీ పెళ్లికి ఎంత మంది వచ్చారు? 10 మంది పెళ్లి అయిందా కదా? 50 మంది పెళ్లి అయింది. ఎందుకైంది? నీకు లేదా? నీ కాందాం లేదా? ఆయన కాందాం లేదా? ఎందుకు రాలేరు? కరోనానేగా. నీకు ఇంకెక్కడ దింపుతారు చెప్పు? నువ్వు కూడా ఏం చేస్తావు అంటే పుట్టి ఉన్నప్పుడు అయినా సరే అట్లా దింపుకొని రావు తమ్ముడు. నేను అనుడు కాదు, ఇంకో ఇన్ని వాళ్ళకు కూడా ఏముంటది పోయి భర్తతో ఒక రోజు అట్లా హ్యాపీగా జర్నీ అలా ఉంటది. అవునా కదా? ఇప్పుడే మీకు సుఖపడేది, తర్వాత పిల్లలు అయినాక నువ్వు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు అవును మనీ ప్రాబ్లం ఏముంది? మనీ ప్రాబ్లం మంచిగా ఉంది అంటున్నావు కదా, ఇంకేం మరి ప్రాబ్లం? వర్క్ ఎక్కువ తిరుగుతానే నిన్ను ఎవరు రోజు మేము పట్టుకొని బెల్లం పట్టుకొని తిరగమంటున్నా బా? వారానికో నెలకో అట్లా పోయినా దొరికేదే వారానికి ఒకసారి దొరికేది కాబట్టి ఒక్క రోజు కాబట్టి పోయి అంటున్నా. పోయి ఏం అర్థం చేసుకుంటున్నా? మరి నువ్వు ఇట్లా ఎవరైనా కేసు పెడతారు, నువ్వు ఒక రోజు నెలకు తిరుగుతావా? దింపాలా బాయ్? ఇప్పుడు ఆమె ముంగడ మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వర్షాకాలం సాకులు పెట్టదు. ఏమంటారు లేవలేక మంగళంగా మాట్లాడు నీ కథ. అదిగా నా గుళ్ళు బందే ఉన్నాయి, అన్ని బంద్. సినిమా తిరగాలనుకుంటే ఆమెకి ఏముంది అట్లా పోయి మీ అత్తారింటి
లేక మీ వారిని ఏడుకోతాను పోయి ఇట్లా ఒక రోజు హ్యాపీగా ఫెస్టివల్ రాలేగా పోవడానికి. నీకు ఏం ఫెస్టివల్ అవసరం చెప్తే పనికి అన్ని సాకులు చెప్తున్నాడు అని సంక్రాంతి కొడతాం దవడ వల్ల కొడతాం మరి నేనే కొడతా వాళ్ళు వీళ్ళు కొట్టు కాదు. అదొక్కటని కాదు వీళ్ళ మమ్మీ కూడా ఊరికేనే అది చేయలేదు ఇది చేయలేదు పప్పు ఉడకలేదు అన్నం ఉడకలేదు అని ఏదో ఒకటి సొట్టుతుంది ఏదో ఒకటి అంటూనే ఉంటది. అత్త వాళ్ళు అట్లా అంటారా? ఉడకని చెప్తారు ఉడికినట్లు చెప్తారు. మరి ఎట్లా తింటున్నావు నువ్వు రోజు ఉడకంది? మరి చదువుకుంటా కాబట్టి ఎట్లా కారం వేయకుండా నేను తింటారా? వాళ్ళు ఎందుకు తినరు? మంచిగా వండి పెడుతున్నాం మీ అమ్మ వాళ్ళకి. నేను ఏమంటున్నా బ్రదర్ అర్థం చేసుకోవాలి ఏదైనా సరే సమస్య అర్థం ఒక మాట అయిపోయింది నువ్వు ఇక మనం పరిష్కారం కూర్చున్నాగా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూసి ఆలోచించాలి కానీ ఇది ఉప్పులో చక్కగా లేదు అధికారులు ఇది లేదు అని చెప్పి అన్నాం అనుకో అది పెంచుకుంటే పోతుంటే పెరుగుతుంటది అవునా తరుగుతుంటే తగ్గుతుంది. నువ్వు కూడా అర్థం చేసుకోవాలమ్మా. ఒకటి ఏం చెప్తున్నా అంటే నేను చెప్పేది నేను దయ్యం సారీ అమ్మా నేను మా చెల్లి అనుకోని నాకు నోట్ వచ్చిందిరా ఏమనుకోకు. అయితే ఒక మాట ఏంటంటే చెప్పేది అమ్మా నీకు కూడా చెప్పేది అంటే నువ్వు ఏదైనా సరే ఇప్పుడు కాదని ఇంకో చేసుకో అనుకో నీకు సెకండ్ హ్యాండ్ అట్లా ఎట్లా చేసుకుంటా నేను ఈయన కాదని తిట్టుకున్నా కొట్టుకున్నా మేమే కదా. మరి మీరే అన్నప్పుడు మీరు కలిసి ఉండాలి కదా అట్లా పోలీస్ స్టేషన్ పట్టించే పద్ధతినే. ఇంకా ఈయన వినట్లేదని ఇంకా వేరే ఆప్షన్స్ తీసుకోవద్దమ్మా. నేను ఏం చెప్తున్నా మీరు మాట్లాడుకోవాలి సమస్య పరిష్కారం చేసుకోవాలి. పెద్ద మనుషులలో కాదురా పెద్ద మనుషులలో పోయి వేసినాం ఎవరి చేతి పోయింది నీ చేతి పోయిందా వాళ్ళ చేతి పోయిందా ఎవరో చూస్తే ఎవరు నిన్నే అన్నారుగా. అలా సంసారం పెడతాంటే పెళ్లి 6 నెలలు కాలేదు ఇప్పుడు మీ మరిదిని చూసుకుంటా. ఒక ఫ్యామిలీ నుంచి వచ్చినాక నీ కన్నవారి పేరు నిలబెట్టే ప్రయత్నం చేయాలి కానీ చూసే ప్రయత్నం చేయొద్దు. మీ అమ్మ కూడా ఏమైనా నేర్పిస్తా నీకు? వాళ్ళు అసలు వాళ్ళకి గొడవనే తెలియదు అసలు. మరి తిరుమలప్పుడు ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు నీకు ఎవరు నేర్పిస్తారా? ఎందుకు నేర్పిస్తారు? ఈయనకు నేను చెప్తుంటే వినట్లేదు. నేను ఒక మాట చెప్పేదినమ్మా నీకు ఒక సంసారం అని ఒక ఇంటికి వచ్చినాక దాంట్లోనే చక్కదిద్దుకోవాలి అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు వేరే సంసారం పెడతాను అనుకో వాళ్ళ తమ్మునికి పిల్లనిస్తారా? అరే ఆమె ఫస్ట్ ఆమెకి అట్లా అయిపోయింది రాబాయ్ అని చెప్పేసి ఆమె ఇక్కడ పెళ్లి చేసుకొని భయపడతాడు. వాళ్ళ తమ్ముడు పెళ్లి అంటే గిదే రాబాయ్ అని చెప్పేసి ఫీల్ అవుతాడు అవునా? వాళ్ళ తమ్ముడిని నీ కొడుకు లెక్క చూసుకో వాళ్ళ అమ్మని మీ అమ్మ లెక్క చూసుకో. మీ అమ్మని తిడితే పడవాను పడతావా పడవా? మరి మీ అమ్మ పడగా మీ అత్తమ్మ తిడితే పడవు సరే తిట్టే తిట్టుకొని పోయి ప్రతిదానికి తిట్టదా? ఇవి ప్రతిదానికి తిట్టినా అత్తగారు అట్లా కాదని చెప్పి సంజాయించుకోవాలి. నువ్వు 2 సార్లు 3 సార్లు సంజాయించు. నేను ఏమంటున్నా నువ్వు సంజాయించు. నువ్వు సంజాయించే ఉంటది. అత్త కోడలు కలిసినట్టయితే నీకు భర్తలు కూడా ఏం పని చేయరు. అత్త కోడలు కలిసినట్టయితే నీకు భర్తలు కూడా ఏం పని చేయరు. అదంతా కాదన్న ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు వీళ్ళ ఫ్రెండ్ అంటే మాట్లాడుతున్నా అంతే నువ్వు ఆలోచించే నీకు ఏం లేదమ్మా. మీ ఇప్పుడు కట్టుకున్నావు ఒక ఆయన నేను పోనీ మానసికంగా శారీరకంగా ఏదైనా హింసిస్తున్నావు బాధ పెడుతున్నట్టు మేము ఆయనకు మనం ఏదైనా పనిష్మెంట్ చేయాలి. నీకు అన్ని రకాల మంచిగా ఉందంటూ అన్ని రకాలుగా మానసికంగానే బాధపడుతున్నా. ఏం మానసికం పిలుచుకొని వెళ్ళట్లేడు నేను ఏం చెప్తున్నా ఇప్పటి నుంచి వారానికి ఒకసారైనా నీకు ట్రిప్ వేపిస్తాడు నేను ఒకసారైనా ట్రిప్ వేస్తాడు సరేనా? దాన్ని నేను ప్రామిస్ హామీ ఇస్తున్నా. వస్తాడు 9కి వస్తాడు తింటాడు నిద్రపోతాడు ఇంకా అంతే ఏం మాట్లాడేది బ్రదర్ ఒక మాట అయిపోయాను మనము పొద్దుంతా ఎంత టైర్డ్ అయినా అని గంట సేపు భార్యతో మాట్లాడితే ఆమెకు రిలాక్స్ ఉంటుంది. అరే నా భర్త వచ్చినప్పుడు స్పెండ్ చేస్తున్నా అనే ఫీలింగ్స్ ఉంటాయి అర్థమవుతుందా? దయచేసి అర్థం చేసుకో. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు ఉంటావు కదా ఇక్కడ లేదన్నా వెళ్ళిపోతా ఎందుకు వెళ్ళిపోతావు? ఇంత మంచి అయిపోయాక మళ్ళీ అదే లోలి పెడతాంటు మంచి వైఫ్ ఏమన్నా లేదన్నా నేను వెళ్ళిపోతా. వస్తే రమ్మని చెప్పు నాతో అక్కడ మేము హ్యాపీగా ఉంటాం లేదంటే లేదు. ఇంకా నువ్వేమంటావు బ్రో? నీకు ఒక మాట చెప్తే అర్థం చేసుకుంటావా? ఆయన మేము సైకో కాదు కొన్ని రోజు వచ్చి భార్యను హింసిస్తున్నాను కాదు. అట్లా నీళ్ళు కొంతమందికి మంచి భర్తలు దొరకక నానా సంకాలు నాకురా. నీకు ఇట్లాంటి మంచోడు దొరికినాక నీకేం రోగమా? ఇంత దమాకుందా నీకు? అన్న నేను తిడతా నేను బరాబర్ తిడతా పిచ్చిదా లేక మాట్లాడతావు ఇంకా నువ్వు. ఒక్కొక్కడు మంచి మంచి భర్తలు లేక నాకు ఒక్కో స్టేటస్ వాట్సాప్ లో చూపెడతా నేను మొత్తం నీకు పంపిస్తాను. నీకు ఈ నంబర్ మీ సార్ నంబర్ పంపిస్తా. ఒక్కొక్క లైఫ్ వేరే ఉందమ్మా నీకు అర్థమవుతుందా? మంచి భర్తలు దొరకక పుడుస్తారా అర్థమవుతుందా? అరే నీకు చేస్తాడా ఇది చేస్తాడా ఏదైనా మాటలతో సంబంధించుకొని నీకేం పిచ్చి? నీకు ఒకటి చెప్తున్నా మీ గల్లీలో ఉండగా రమేష్ వాడు తాగి వచ్చి పెన్నా ఎట్లా కొడతాడు? తాగొచ్చి కొడతారా? తాగడం వేరు తాగొచ్చి కొట్టడం వేరు. తాగడం అంటే అప్పుడప్పుడు తాగుతాడు బట్ రోజు అదే పనిగా పెట్టుకుని కొడతాను పెళ్ళని. అట్లా చెప్పను ఇట్లా చేస్తే టార్చర్ చేస్తే ఎవడుకుంటారు? ఎవరు టార్చర్ చేసినారు? ఇప్పుడు అత్త ఇంటికి పోదాం అంటే ఏమన్నమాట? అది
వచ్చినా ఒక్కసారైనా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా రాలేదు. అరే పెద్ద నిద్ర చేసి చిన్న నిద్ర అన్ని నిద్రలు చేసినాక ఇంకేం రోగం అమ్మా మీకు? అది వేరు, అది మాట్లాడు. కాకపోతే దాని గురించి తీసుకెళ్ళు, దాని గురించి. కానీ అలాగే సంసారం పెడదాం అంటే నీకు మడుతుండు వాడిని పెళ్లి చేయాలి, అది సంసారం ఉంది. నువ్వు ఒక ఇంటికి పెద్ద కోడలు అర్థమవుతున్నా, నువ్వు యువర్ ఎడ్యుకేటెడ్, నాటే సర్టిఫికేటెడ్, యువర్ ఎడ్యుకేటెడ్. అరే అయినా నువ్వేం తాగేస్తావు పోయి? కష్టం పెడితే తాగొచ్చు. ఏం కష్టం పెడుతుంది నీకు? మూటలు పోయమంటుందా, సంచులు పోయమంటుందా? నిమ్మలంగా పడకూడదు. తాగి రాకపోతే ఊరికే హైదరాబాద్ సదాయిస్తుంది, ఆడిపోవడం వీడిపోవడం సదాయిస్తుంది అని చెప్పి తాగి వస్తే నువ్వు ఇప్పుడు ఏడవకమ్మా తల్లి, ఆగు. నేనే తాగడానికి తాగుతుంది. నువ్వు తాగుడు బంద్ చేయి ఫస్ట్. నువ్వు తాగుడు బంద్ చేస్తే నీ సంసారానికి వస్తుంది. బంద్ చేయాలంటే ఇప్పుడు బంద్ చేస్తే నేను తాగుడు బంద్ చేస్తాను. నువ్వు ఒక మాట చెప్పమ్మా, నువ్వు మంచిగా ఉంటావు ఇప్పటి నుంచి? లేదన్నా నేను వెళ్ళిపోతా. నువ్వు రమేష్ గారికి అవుతావా చెప్పు మరి. రమేష్ గారి ఫ్యామిలీ ఎట్లుంది? వాడు ఎట్లా కొడతాడు వాడి పిల్లల నుంచి? నిమ్ముగానే కొడతాడుగా, మీ గల్లోడే కదా ఆయన. ఎట్లా చేస్తున్నాడమ్మా? కొందరు సైకోగాళ్ళు ఉంటారమ్మా, సైకోగాళ్ళు మంచి చాలా మంది. చెప్తున్నా నా ఎగ్జామ్, నా జీవితంలో, నా జిందగీలా నేను మట్టి పట్టుకొని చెప్తున్నా తల్లి, నువ్వు నాకు చెల్లెలేక అనుకొని చెప్తున్నా. చాలా మందిని చూసినా మన కళ్ళతోని. మంచి భర్తలు దొరకక కళ్ళలో నీళ్ళు పెట్టుకొని తిరుగుతుంది సార్. మంచి భర్తలేక వాడు వచ్చి కొడతాడు, తిడతాడు, ఒక్కొక్క టార్చర్ ఉంటుంది. మాది వద్దు నీకు లైఫ్. మంచోడు దొరికి, నీకు పొలం ఉంది, ఇల్లు ఉంది, ఖాందాన్ ఉంది, ఎందుకమ్మా అట్లా చేసుకుంటావు? ఒక సంవత్సరం దాకా నీకు బాధలు ఉంటాయి. ఈ వాతావరణం అలవాటు కాక, నీకు ఈ వాతావరణం అకేషన్ అలవాటు కాకనే నీకు ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. అర్థమవుతున్నారా? అత్త మామలతో సెట్ చేసుకో. ఇక్కడ కొంచెం విలేజ్ ఏరియాలో విరిగింది కాబట్టి వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉంటుంది. అంటే నా కోడలు చెప్పినట్టు తినాలి అనే ఫీలింగ్ తో ఉంటారు కాబట్టి, వాళ్ళు చెప్పు చేతులు ఉంటారు, వాళ్ళకి అట్లా ఉంటది కాబట్టి నువ్వు వాళ్ళ కొన్ని రోజులు అట్లా చేయి. తర్వాత నీదేగమ్మ ఇల్లు సంసారం అంతా. నువ్వే చెప్పు, నీ పెళ్లి కాకముందుకు ఎన్ని పంచాయతీలు అయినాయి? నీ కళ్ళతోనే చూసినావు కదా. రోజు వచ్చి ఆయన ఇంటికి పంపించడము, సంసారాన్ని పోతలేమని చెప్పేసి గల్లీలు అనడం, అది కూడా వద్దమ్మా. మీ గల్లీలో చూసినావు రానక్క? నాకు కొంచెం మొన్న తెలిసింది. రానక్క ఏమైంది పరిస్థితి? ఆమె మొగని డిసైడ్ గిట్నే. ఆమె మొగని డిసైడ్ చేసి ఊరంతా మొగలేరాడు. ఆమెకు ఎంతమంది మొగులు? ఒకటి మంత్రం వేసుకుని పోతాడు, తంత్రం చేసుకుని పోతాడు. అవునా? ఆమె ఎంత జీవితం సంకన అయిపోతుందో నీకు అర్థమవుతుంది. నీకు అట్లాంటి లైఫ్ కావాలా? లేకపోతే మీ పెద్దమ్మ కూతురు ఉంది, ఆమె సంసారానికి పోతలేదు, ఆ సంసారానికి పిలుస్తలేదు, అసలు లైఫ్ కావాలా? లేకపోతే చెప్పినట్టు ఇండి అదంతా సరే కానీ మీకు ఎట్లా తెలుసు? మా పెద్దమ్మ కూతురు ఎట్లా తెలుసు? మా వీధిలో రాణి గురించి ఎట్లా తెలుసు? వీళ్ళంతా మీకు ఎట్లా తెలుసు? ఇప్పుడు నీతో మాట్లాడేది అంతా ఎవరో కాదు. నేను ఇప్పుడు మాట్లాడేది కూడా రికార్డ్ చేసి పెడుతున్నా. యూట్యూబర్ సుధాకర్ మస్కూరి @gmail.com. అక్కడ కెమెరా కూడా పెట్టింది కార్లా, రెడ్ కలర్ కార్ ఉంది. సరే వాట్ ఎవర్. నేను ఏమంటున్నా అంటే మీ సంసారం నిలబడతా అంటే నాకు అంతకన్నా హ్యాపీనెస్ ఏం లేదా? నాకు ఏం ఇది కాదు. నేను ఒక్కటే చెప్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకో. నీ లైఫ్ మంచిగా ఉంటుందా? నీ లైఫ్ గురించి మేమేదో స్ట్రగుల్ అవుతుంది సార్. నీ లైఫ్ మంచిగా ఉండడం వల్ల నువ్వు 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలనే ఉద్దేశంతో. అర్థమవుతుంది? చెప్పమ్మా, నీకు ఆ లైఫ్, నీకు పెద్దమ్మ కూతురు లైఫ్ కావాలా, లేకపోతే రానక్కర్ లైఫ్ కావాలా, లేకపోతే నీ లైఫ్ బ్రహ్మాండమైన అందమైన బిది కావాలా? మంచిగా చెప్పినట్టు ఇంటాడు. అమాయకుడు, సరే నువ్వు చెప్పినావు కదా, ఇంకా నేను అమాయకుడు రావాడు. ఇంతకన్నా మంచిగా కూడా దొరుకుతుంది. హైదరాబాద్ అయితే వెళ్ళను. హైదరాబాద్ లో ఇంకోటి పొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ ఎంత మంచి స్వేచ్ఛ ఉంది, గాలి హ్యాపీ ఉంది, వాతావరణం. ఇట్లాంటి వాతావరణం రాక కేసీఆర్ చెట్లు వేస్తుంది. హైదరాబాద్ లో ఇట్లాంటి వాతావరణం కోసం కేసీఆర్ చెట్లు వేస్తుంది. ఇక్కడ పెట్టకుండా చెట్లు వస్తున్నాయి, గాలి ఉంది, మంచి టెంపుల్స్, నీటి ఉంది. ఎందుకు మంచి లైఫ్ తీసుకుని ఒక నీకు ఏంటంటే ఒక రకమైనటువంటి భ్రమకు నువ్వు లోనవుతున్నావు. అర్థమవుతుందా? కరోనా వచ్చినప్పుడు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతే ఏమైంది? అర్థమైందమ్మా? ఇక్కడ ఎంత మంచి గాలి ఉంది, ఎంత మంచిగా ఉందమ్మా, కొండలు మంచిగా ఉన్నాయమ్మా. ఎందుకు బాధపడుతున్నావు? నీ పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. ఇవాళ రేపు ఎక్కడ ఏం లేదు, అన్ని ఈ ఊర్లలో కూడా హైటెక్ స్కూల్స్ పెడుతుంది. ఎందుకు బాధపడుతున్నావు? మంచి భవిష్యత్తు ఉంటుందిరా బ్రదర్, నువ్వేం ఫీల్ కాకు, ఉంటుంది. ఇంకోకమ్మా మాట ప్రామిస్, నాకు కాదు మీ భర్తకి ప్రామిస్. ఓకే? అతను ఏమైనా కేసు కూడా కొట్టేపి తీపిచ్చేసి హ్యాపీగా ఉంటాం కదా. ఇట్లా గొడవ పోతే పెంచుకుంటూ పోతే పెరుగుతూనే ఉంటుంది. ఏదైనా సరే మనము సమస్య వచ్చినప్పుడు కత్తెరలేక పని చేయాలి, అంటే కట్ చేసుకుని పోతుండాలి. ఏదైనా మనం మంచి పని చేయాలనుకున్నప్పుడు కుట్టులేక పని చేయాలి, అంటే కుట్టుకుని పోతుండాలి. అర్థమవుతుందా? అట్లుంటేనే మైండ్ సెట్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? మంచిగా ఉండుర్రి. మంచి గుళ్ళకి వచ్చి నా దయవాళ్ళ కలిసింది కాదు, మంచి ఎలంకలమ్మ గుడి దయవాళ్ళ కలిసింది. మీరు ఆ దేవునికి కొబ్బరికాయ కొట్టి మంచి నిమ్మలంగా ఉంటుంది. ఇంకొకటి చెప్తున్నా తల్లి, నీకు ఫైనల్ గా చెప్తున్నా, మీ అంటే ఆంటీ మాత్రం నువ్వు కేసులు పెట్టవు. ఒక్కోసారి కేసులు పెట్టావు అనుకో, వాడు ఏదైనా చేసుకున్నావు అనుకో, చేసుకోరా నీళ్ళు చేసుకున్నావు అనుకో, దానికి బాధ్యులు ఎవరైతే నువ్వే అవుతావు.
తర్వాత నీ లైఫ్ మొత్తం చిల్ చేసినా సరే, అంటే లైఫ్ మొత్తం కొట్టుకున్నా సరే అటువంటి భర్త దొరకడు నీకు. నువ్వు ఇంకో వేరే పెళ్లి చేసుకో, సెకండ్ హ్యాండ్ పెళ్లి అంటారు, అంటే నీకు సెకండ్ హ్యాండ్ దొరుకుతారు. ఎందుకు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, అంటే సెకండ్ హ్యాండ్కి అవుతారు. అర్థమైంది అమ్మ? అర్థం చేసుకో. నువ్వు అసలు మంచోడు దొరకడు. ఇంకోటి, నువ్వు మాత్రం ఎప్పుడువి సూసైడ్ అంటారు, కేసులు పెడితే అది చేసా మాత్రం అనుకో. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ పెద్ద మనుషులతో కూర్చోబెట్టి నీకు ఏదైనా ప్రాబ్లం, నీకు అట్లా వాళ్ళ అమ్మనైనా చెప్పు, వాళ్ళు కూడా కాదంటే మా టీంకి చెప్పు. అతనికి సమస్య ఉందని అందరి చేస్తే చెప్పంగా వచ్చింది కదా, అట్లా అంజనీ దాస్ సార్ ఉంటాడు మా సార్ అని చెప్పేసి, ఆయన మంచి దేవుడు. ఆయన ఇప్పుడు ఆ గుళ్ళే కూడా దేవుడు ఎట్లా, ఆయన కూడా నా గుండెలు అట్టున్నాడు. ఆయన ఫోన్ నెంబర్ ఇస్తే నీకు, నువ్వు అతనికి ఏ సమస్య ఉన్నా సరే నీకు పరిష్కారం దొరుకుతుంది. అతను అయినంత మట్టుకు మేము చేస్తాం. మేము ఏదో నీ కొండలు తెచ్చి నీకు చేతులు పెడతామని చెప్పాం, కానీ ఇట్లా చిన్న చిన్న సమస్య ఉంటే మాత్రం పరిష్కారం చేస్తాం. ఓకేనా? హ్యాపీగా ఉండరు బ్రదర్, నాకు మంచి దావది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నువ్వు చదువుకున్నావు కాబట్టి అర్థం చేసుకుంటున్నావు. ఓకేనా? మా ఆఫీస్ నుంచి ఫోన్ వస్తున్నట్టు నేను చెప్తా బ్రదర్, నేను తర్వాత కాల్ చేస్తాను. ఒక్క నిమిషం. వాట్ ఎవర్ మీరు హ్యాపీ లైఫ్ ఉంటారు. నువ్వు ఇంకో బ్రదర్, నువ్వు ఆమె కూడా కేసు పెట్టావు, కానీ నువ్వు తాగుడు బంద్ చేయి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను నీకు తాగుడు బంద్ చేయి ఎందుకు ఎక్కువ ఇవ్వలేకపోతున్నా అంటే కారణం ఏంటంటే, నేను కూడా తాగుడు బంద్ చేసినాక ఇంకోటి చెప్పాలని ఉద్దేశంతో నేను నీకు ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను. బట్ నువ్వు నీ సంసారం బాగుపడాలి మాత్రమే ఖచ్చితంగా తాగుడు బంద్ చేయి. ఇంకోటి, నువ్వు కేసులు పెట్టుడు బంద్ చేయి. అప్పుడప్పుడు తీసుకెళ్ళండి తప్ప. కరోనా కాలం కాబట్టి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టు, కానీ తర్వాత మంచి వాతావరణం, అనుకూల వాతావరణం వచ్చాక బయటకు వెళ్ళండి బ్రదర్, హ్యాపీగా ఉండండి. ఇంత అందమైన భార్య దొరికితే నేను నరకానికే పోతాను. సరే వ్యూవర్స్, ఏదైతే ఇంకోటి నేను ఈ వీడియో వేసుకుంటాం, టెలికాస్ట్ చేసుకుంటాం. ఓకేనా? అయ్యో అందరూ చూస్తారు కదండి. ఎవ్వరు చూడరు, నీ ముఖం బ్లర్ వేస్తా. నీలాగానే సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకు ఇది ఒక కనువిప్పు అవుతుంది అన్నమాట. ఓకేనా? నువ్వు మంచి ఎడ్యుకేషన్ చదువుకున్నావు కాబట్టి ఇక మంచి ఇక్కడ కూడా ఉన్న వాళ్ళు కూడా విద్యావంతులు చేయి. ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోమ్మా, ఆర్ది మంచి అయింది అనుకో ఆ ఇల్లే కాదు ఆ ఊరు కూడా వెలుతురుతో వెలవెలాడుతుంది. ఆర్ది మంచి అయింది అనుకో ఆ ఇల్లే కాదు ఆ ఊరు కూడా వెలుతురుతో వెలవెలాడుతుంది. నువ్వు చదువుకున్నావి ఇట్లాంటి పరిపక్వత లేని ఆలోచన చేసావు అనుకో, ఆ ఇల్లే కాదు ఆ ఊరు కూడా పోసిపోతుంది. ఇంకోటి, నీకు అంత బోర్ కొడితే మాలయ్య యూట్యూబ్ ఛానల్ పెట్టుకో. మంచి కుకింగ్స్ వస్తాయి కాబట్టి కుకింగ్స్ చేసి పెట్టుకో. చాలా మంది మంచి మంచి ఐడియాస్ యూట్యూబ్ లో షేర్ చేసుకుంటారు. మీరు కూడా అట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టి గెట్ అండి. నీకు ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు రాకుండా మంచి మంచి థాట్స్ అన్ని కూడా నువ్వు దీంట్లో యూట్యూబ్ లో అప్లై చేయి. ఓకేనా? మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, గెట్ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకోటి, మనిషి అన్నాక మస్తు ఆలోచనలు వస్తాయి, కానీ ఏ ఆలోచన ఎట్లా పోవాలనేది దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఆమె టార్చర్ పెట్టిందని చెప్పి తాగుడు బానిసైనా అనుకో, అదొక చెడ్డ అలవాటు అన్నమాట. అంటే నీ ఆలోచన అటు పోతే అటే పోతుంది. లేదురా మా భార్య టార్చర్ పెట్టినా సరే నేను జెన్యూన్గా ఉండాలని చెప్పి అనుకుంటున్నావా, అది నీ ఆలోచన బట్టి ఉంటుంది అన్నమాట. ఏదైనా సరే మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. అర్థమవుతుందా? మనకు రాళ్ళు ఉన్నాయి, రప్పాలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, పుళ్ళు ఉన్నాయి. మనం ఎంచుకునే మార్గం మనది ఉంటుంది. అర్థమవుతుందా? వాట్ ఎవర్, ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ హ్యాపీ జర్నీ. మంచి మళ్ళీ ఇట్లా గొడవలకు రావద్దు. 4 ఏళ్లలో మంచి పిల్ల పాపలతో 4 ఇంకోటి మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఆమె టార్చర్ పెట్టిందని నువ్వు తాగినావు అనుకో, ఆ ప్రాబ్లం ఇంకా నువ్వు అగ్గికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఆ ప్రాబ్లం ఇంకా పెద్ద చేసిన అవుతావు, తగ్గించడం కావు. అదే నువ్వు తాగకుండా వచ్చి సంజాయించి ఇది కాదు పరిస్థితి, ఇట్లా ఉందామే మనకు అట్లా ఉందామే అని చెప్పి ఆమె సంజాయించడం అనుకో, అరే నేను ఇంత టార్చర్ పెట్టినవి నన్ను మంచిగా చూసుకుంటుంటా అని చెప్పేసి ఆమె ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అర్థమవుతుందా? ఆమె మనసు కరుగుతుంది. ఇంకోటి తెలుసా, ఆడవాళ్ళ మనసు ఐస్ కంటే ఇంకా తక్కువ డెడికేట్ గా, ఎంత తొందరగా మనం టెంప్ట్ చేస్తామో అంత తొందరగా కరిగిపోతాం తెలుసా. అందుకే వాళ్ళను భూమితో పోలుస్తారు. సహనానికి కానీ, ఓపిక కానీ, నేర్పుకు కానీ, అందానికి కానీ పూలతో పోలుస్తారు. ఎందుకంటే ఇట్లాంటి అందమైన అమ్మాయి దొరికింది, ఎందుకు ఎంజాయ్ చేయరాదు? రైట్, ఓకే. ఏదేమైనా సరే నేను ఎక్కువ చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకేనా? రైట్, వెళ్ళండి మీరు. సో వ్యూవర్స్, ఏ పెద్ద సమస్యకైనా చిన్న సమస్యకైనా పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సమస్యను పుట్టించే దేవుడే పరిష్కారం కూడా మనకి ఇస్తాడు. కాకపోతే ఏంటంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టి పరిష్కారం దొరుకుతుంది. మనం చెడుగా ఆలోచిస్తే చెడు మార్గంలో వెళ్ళిపోతాం, మంచిగా ఆలోచిస్తే మంచి మార్గంలో పోయి ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతాం. సో మనం ఏంటంటే మన చెడు మార్గాన్ని ఎంచుకుంటే ఆ సమస్య పెద్దదైపోయి పెరిగిపోతుంది తప్ప తరగదు. మనం మంచి మార్గాన్ని ఎంచుకుంటే మన సమస్య తగ్గిపోతుంది, ప్లస్ సమస్య శాశ్వతంగా మాయమైపోతుంది. ఖచ్చితంగా మన సమస్యను పరిష్కరించే దిశ ఆలోచించాలి తప్ప సమస్యను పెంచే విధంగా ఆలోచించొద్దు. ఓకే వ్యూవర్స్, ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో కూడా సంసారాలు ఖరాబ్ చేసుకునే వారు మారాలంటే మన వీడియోని వీలైనంత మటుకు ఎక్కువగా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పట్టుకొని కొట్టేసేయండి, మన ఛానల్ యాక్టివేట్ చేయండి.